ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు సీతానగరం వచ్చాము. ఇక్కడ చిన్న మిద్దె తోట మా అక్క వాళ్ళది. అది ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా పూత కాయ వచ్చిందో మీకు చూపిస్తాను. ఏమేమి ఉన్నాయో ఈరోజు చూద్దాం రండి. చూడండి, ఒక చిన్న బకెట్లో వేశారు. ఇది నిమ్మ మొక్క, నిమ్మకాయలు వచ్చాయి. బంతి మొక్క, ఇదిగోండి గోంగూర కాయలు వచ్చాయి. ఇవి విత్తనాలుగా మనకి పనికొస్తాయి. ఎర్ర గోంగూర, ఇదిగోండి క్రోటన్స్, ఇది రణపాల, వంగ మొక్కలు, అంతర్గత పంటగా అంటే ఒక టబ్బు. ఈ టబ్లో వంగ మొక్క ఒకటి, రణపాల ఉంది. ఈ టబ్లో క్రోటన్స్, రణపాల ఉంచారు. రండి, మీకు ఒక మంచి మొక్కను చూపిస్తాను. అండ్ పచ్చిమిర్చి చూడండి, పచ్చిమిర్చి ఎంత పోతుందో. చెట్టు నిండా పోతుంది. చెట్టు నిండా పోత. ఇది మంచి విత్తనము. వీళ్ళ గత్తం కూడా మంచిది వేశారు, అందుకే ఇంత మంచి పూత వచ్చింది. వీటికి ఏమీ కాదు, ప్రూనింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంత కాపు వస్తుంది. ప్రూనింగ్ అయితే చేయాలి. డ్రాగన్ ఫ్రూటు, శంకు మొక్క, ఇది బీరపాదు, సిలోన్ బచ్చలి. ఈ ఫ్లవర్స్కి ఎక్కువగా బీస్ అంటే తేనెటీగలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. వీటి వలన అవి ఎక్కువ పూత రావటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది టమాటా, మామిడి, అలోవీరా, వాము మొక్క, తర్వాత దానిలోనే మల్లె చెట్టు కూడా ఉంది. ఇది సక్లెంట్ మొక్క. ఇది చూడండి, ఆకుకి ఇలా వస్తాయి. ఇవి తీసి వేరే దగ్గర మనం వేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇవి వంగ మొక్క. వంగ మొక్కకి ఎప్పుడు కూడా ఇలాంటి ఆకులు ఉంచకూడదు, తీసేయాలి. ఆకులు తీసేస్తేనే ఇవి ఎక్కువ యువత లేకపోతే ఇవి లాగేస్తాయి. దీంట్లోనే చూడండి, 2 మొక్కల మధ్యలో చామంతి వేశారు. ఇలా వేసుకుంటే మనకు మొక్కలు దానికి తగిన మనం ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్కలు ఎదుగుతాయి. 2 మొక్కలు వేసేటప్పుడు మాత్రం ఫెర్టిలైజర్స్ వేయాలి. ఫెర్టిలైజర్స్ వేస్తేనే, వెర్మీ కంపోస్ట్ అనగా ఫెర్టిలైజర్స్ అనగా మనం వేస్తేనే ఈ ఆకులు మాత్రం ఇలాంటివి ఉంచకూడదు, తీసేయాలి. బంతి ఎప్పుడు కూడా మనం మిద్దె తోటలో బంతి చెట్లు ఉండాలి, ఎందుకంటే ఎక్కువ పాలినేషన్కి మన ఇవి అవసరం. ఇదిగోండి పచ్చిమిర్చి, చూడండి చిన్న మొక్కే కానీ పచ్చిమిర్చి ఎంత చక్కగా కాపు ఇచ్చిందో. వీళ్ళు గెత్తం మంచిది ఇస్తున్నారు. ఇది టమాటా, హైబ్రిడ్ టమాటా. ఇది చామంతి, ఇదిగోండి వంగకి ఈ చీమలు పట్టే చూసారా. చీమ ఎప్పుడైతే వచ్చిందో దానికి పెస్ట్ కంపల్సరీ వస్తుంది. చూసారా, ఈ చీమ వలన వంగమ్మ కాయ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. చీమ ఉంది అని అంటే ఆటోమేటిక్గా మనం ఫెర్టిలైజర్స్ కొట్టాలి. దీనికి ఏంటంటే అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అవి రాత్రి మనం ముద్ద కొట్టేసి రాత్రి నానబెట్టేసి అది వడకట్టేసి దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మనం స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా చీమలు పోతాయి. ఇలా 1 వీక్లో 2 రకాలు 3 రకాలుగా మనము చేస్తే వీటికి పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. అలానే చూడండి, కాయ అయితే ఉంది కానీ ఇవన్నీ చూసారా పెస్ట్. ఇవి రాత్రులు వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. వంకాయ చూసారా పెస్ట్ వలన. ఇవ్వండి వంగ, దీనికి కూడా ఇది ప్రూనింగ్ చేయాలి.
యాక్చువల్గా ఇది ప్రూనింగ్ చేస్తే ఇంకా కొమ్మలు ఎక్కువగా మనకి పెరుగుతాయి. ఇవి ఎక్కువగా రూట్స్ ఇవి వస్తాయి. అవి వచ్చి దీన్ని ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఈ కొమ్మ ఎప్పుడైతే స్ప్రెడ్ అయ్యిందో అక్కడ నుంచి మళ్ళీ దానికి కొమ్మలు వచ్చి వాటికి కాయలు ఎక్కువగా పూత ఎక్కువగా మనకి వస్తుంది. కాయలు ఎక్కువ మనం చూడగలుగుతాం. ఇంత చిన్న మొక్కలకు వచ్చాయి అన్నప్పుడు దీనికి కొంత ఏజ్ వచ్చేంత వరకు మనం పెంచుకోవాలి. అప్పుడు వీటికి ఎక్కువ పూత వస్తుంది. టమాటా ఎప్పుడు కూడా సెప్టెంబర్ అక్టోబర్లో వేసుకుంటే మనకి డిసెంబర్కి కాయ మనకి వస్తుంది. ఇంకోండి కరివేపాకు మొక్కలు, ఇవి కాయలు వేసిన మొక్కలు. ఇది బొప్పాయికి అయితే ఈ టబ్బు పనికిరాదు, ఇంకా పెద్ద టబ్బు వేయాలి. 12 ఇంచెస్ పెద్ద బకెట్ కానీ గోళం కానీ మనం పెట్టుకుంటే 15 ఇంచెస్ బకెట్ పెట్టుకుంటే చాలా మంచిది. వేరంగా పూత వస్తుంది. ఇది చామంతిలో ఇంకో రకం, దీనికి పూత లేదు. ఇది దమ్మిడి చామంతిలా ఉంది. ఇది మీకు తెలిస్తే ఒకసారి చూడండి. ఇది మీరు చామంతో డలియానో తెలీదు. ఇది మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. చూసారా ఈ చిన్న దీంట్లో మామిడి, ఇది గడ్డి పూలు, టమాటా, అరటి. ఇది చక్రకేళి అరటి అండి. ఇది గెల కూడా వచ్చింది. చక్రకేళి అరటి మొక్క ఇది. ఇది జామ. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. ఇది తైవాన్ జామ అనుకుంటాను. మరి ఇది ఏం జామ మీరు కామెంట్లో తెలియపరచండి. మీకు నచ్చినట్లయితే ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన టెర్రస్ మీద ఇలాంటివి పెంచుకుంటే చాలా. ఇది కొలియాస్, ఇది క్రోటను, టమాటా, వేప మొక్క. ప్రతి ఇంట్లో వేప మొక్క వేసుకోండి. ఇవి మనం తినాలి రోజుని. పచ్చిమిర్చి, క్రోటన్స్, గులాబీ మొక్క, చూడండి వంకాయ. ఇలాంటి పండాకులన్నీ తీసేయాలి. పచ్చిమిర్చి చిన్న మొక్క అయినా చూడండి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టచ్చు. గడ్డి పూలు, వామాకు, ముద్ద మందార కోసం చెప్పాను, అది కూడా మీరు చూడండి, ప్లేలిస్ట్లో ఉంది. చుట్టూ వీళ్ళు గట్టు కట్టి ఇలాగా వేసుకున్నారు. అంటే కిందన గచ్చు పాడవకుండా ఉండటానికి. కొంచెం మొక్కలైనా వాటిని వీళ్ళు చక్కగా పేర్చుకున్నారు. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అనేకమైన వీడియోస్ మీకు పెట్టడానికి అవకాశం, ఒక్క లైక్ మీరు చేస్తే అనేకమైన వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి వీటిని. పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేద్దాం. కొన్ని పచ్చిమిరపకాయలు తెంపుదాం. ఇంకా అవ్వాలి పెద్దవి. పచ్చిమిర్చి మీరు ఇలా కట్ చేసి ఇలా తెంపేస్తే అక్కడ నుంచి మళ్ళీ రూట్ వస్తాయి మొక్కలు.
మనం ఒక్కొక్కటిగా తెంపే దానికన్నా ఇలా తెంపితే ఎక్కువగా మనకు అక్కడి నుంచి మళ్ళీ కొన్ని ఇవి వస్తాయి. అలా తెంపుకోవాలి, అంటే విరిగిపోతాయి కదా. అక్కడి నుంచి మళ్ళీ కొమ్మలు వచ్చి వాటికి మళ్ళీ పూత కాయ వస్తుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.